హలో అండి, కస్టర్డ్ పౌడర్తో పని లేకుండా ఫ్రూట్ సలాడ్ చేశానండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరిందండి. ప్రాసెస్కి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల పంచదార వేసాను. వాటర్ ఏమీ వేయనవసరం లేకుండానే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. క్యారమిల్ చాక్లెట్ ఉంటుంది కదండి, ఆ కలర్ లోకి రావాలన్నమాట. చూసారు కదా, ఇలా కరిగించుకున్న తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే అడుగంటేస్తుంది అనమాట. ఇప్పుడు 2 టీ గ్లాసుల పాలు వేసానండి. పంచదార పాకం పాలల్లో బాగా కరగాలి. ఇదంతా కరిగిన తర్వాత ఒక్కసారి పాలు అయితే మరిగించుకోవాలండి. ఇలా పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారేలోగా ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. నాకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అయితే యాపిల్. ఈ యాపిల్ ను సగం కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా చేశాను. నెక్స్ట్ బనానా. మనకి ఏది అందుబాటులో ఉంటే అదనమాట. దీనిని కూడా చిన్న చిన్న చక్రాలుగా కట్ చేసి ఆ చక్రాలను కూడా ఇంకొక హాఫ్ కట్ చేసుకున్నాను. ఇవన్నీ పక్కకి జరిపేసి నెక్స్ట్ ఏంటంటే దానిమ్మకాయ పావు చెక్క తీసుకున్నానండి. మనకి ఎన్ని అవసరం అనుకుంటే అన్నమాట. ఇలాగైతే వలిచేసుకున్నాను. నెక్స్ట్ పచ్చి ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను. వీటిని కూడా మధ్యలోకి ఆఫ్ చేసేసాను. బ్లాక్ కలర్ వేసుకున్నా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసేసాను అనమాట. నా దగ్గర అయితే ఇవే అందుబాటులో ఉన్నాయండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. జీడిపప్పు, బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసాను అనమాట. వీటిలోకి ముందుగా కాచుకున్న పాలు చల్లారిపోయినాయి కదండి, అవి వేసి బాగా కలిపేసుకున్నాను. మూత పెట్టి ఫ్రిడ్జ్ లో 1 గంట పాటు పెట్టేసుకున్నానండి. జస్ట్ కూలింగ్ అవ్వటం కోసం మాత్రమే. ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేసి 1 గంట తర్వాత తీసానన్నమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ ని కప్స్ లోకి తీసుకొని ఆస్వాదించడమేనమాట. టేస్ట్ చాలా బాగుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సమ్మర్ లో చల్ల చల్లగా ఏమైనా తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఈ విధంగా సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, చూడడానికి కూడా ఎంత బాగుందో. మరి ఆలస్యం ఎందుకు, ఇలా ట్రై చేయండి ఒకసారి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.